అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మన జీవితంలో కొంతమంది మనకు చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళతో మనం ఎలా నడుచుకోవాలి, వారి మాటలు, నవ్వులు, కలలు, అలాగే నమ్మకాలు అన్నీ పంచుకుంటూ ఉంటాం. వాళ్ళు మన జీవితంలో ఉంటేనే మన జీవితం సంతోషంగా ఉంటుంది, సంపూర్ణంగా అవుతుంది అనే భావన కూడా కలుగుతుంది. ఇలా చాలామందికి అనిపిస్తుంది. కానీ ఒకరోజు ఇలాంటి పెద్ద గొడవ ఏమీ లేకుండా, ఇలాంటి స్పష్టమైన కారణం అనేది చెప్పకుండా మెల్లమెల్లగా కొందరు దూరం అవుతారు. అప్పుడు మన మనసులో ఒకే ప్రశ్న తిరుగుతూ ఉంటుంది, అసలు నేను ఏం తప్పు చేశాను అని. కానీ ఇక్కడే ఒక లోతైన నిజం కూడా ఉందని తెలుసుకోవాలి. దూరం పెరిగింది అని బాధపడకూడదు. నిజాలన్నీ కూడా బయటపడ్డాయని నువ్వు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోగలగాలి. నిజంగా మనతో ఉండేవాళ్ళు పరిస్థితులు ఎన్ని మారినా సరే, లాభం తగ్గినా, మన విలువ తగ్గినట్లు అనిపించినా మన వెంటే ఉంటారు. కానీ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో లాభం, సౌకర్యం, అవసరం ఉండి అది తీరిపోయినప్పుడు దూరమైన వాళ్ళు ఎప్పటికీ మనకు జీవితంలో ఉండరు. ఇది అక్షరాల సత్యం. ఈ ఒక్క చిన్న విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు లేదా నమ్మినప్పుడు వారిలోని లోపాలని కూడా మనం అంగీకరించగలగాలి. అవే మనం కప్పిపుచ్చుకుంటూ ఉంటాం. వాళ్ళ చిన్న నిర్లక్ష్యాలు కూడా పర్లేదులే అని మన్నించేస్తూ ఉంటాం. వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా, అతనికి సమయం లేకపోయినా ఉందిలే అని మనమే 10 సార్లు సర్ది చెప్పుకుంటాం. కానీ వాళ్ళు దూరమైనప్పుడు మాత్రం మనం ఇంతకాలం చూడనవన్నీ కూడా ఒక్కొక్కటిగా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటాయి. అది బాధ కాదు, అది జాగృతి. కొన్ని సంబంధాలు మనల్ని ప్రేమించడానికే కాదు, మనకి నేర్పించడానికే మన ముందుకొస్తాయి. ఒక పాఠం మనకి చెప్పడానికి మాత్రమే వస్తారు. ఎవరి కోసం ఎంతవరకు తగ్గాలి, మరి ఎవరి కోసం అసలు నువ్వు తగ్గకూడదు అనే విషయం మన జీవితంలో ఖచ్చితంగా అసలు మనం ఎంత ఉండాలి అనే ఒక గొప్ప పాఠం. మన జీవితంలో ఎవరు దూరం అయ్యారని మన విలువ తగ్గిపోయింది అని అస్సలు భావించకూడదు. నిజానికి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టే మన విలువను మనమే కాపాడుకోవాలి. తిరిగి తెచ్చుకునే అవకాశం వచ్చింది అనుకోవాలి. వాళ్ళతో ఉన్నప్పుడు మనం ఎంత నిశ్శబ్దంగా బాధపడ్డామో, ఎన్నిసార్లు మనసు అనేది చంపుకున్నామో, ఎన్నిసార్లు మన మాటల్ని మనం మింగుకుంటున్నామో, ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళాకే కదా మనకు అర్థమవుతాయి. కొన్ని దూరాలు మనల్ని కూల్చడానికి రావు, మనకి బలంగా పాఠాలు నేర్పించడానికి, మనల్ని బలంగా తయారు చేయటానికి వస్తాయి. మనం వాళ్ళ కోసం మారిపోయాం, వాళ్ళు వెళ్ళాక మనం మన కోసం మారడం నేర్చుకోవాలి. ఇది ఓడిపోవడం కాదు, ఇది ఒక కొత్త దశ. మనతో నిజంగా ఉండాల్సిన వాళ్ళు, జీవితంలో శాశ్వతంగా ఉండేలా మనల్ని ఉపయోగించుకునే వాళ్ళు మన దారి నుంచి పూర్తిగా తప్పుకొనే ఈ దూరం ఏర్పడుతుంది. అందుకే ఎవరైనా దూరం అయ్యారని కన్నీళ్లు పెట్టుకోవద్దు. వాళ్ళు వెళ్ళిపోయారంటే భగవంతుడు మీ జీవితంలో ఒక భారాన్ని తగ్గించాడని అర్థం. మీ ప్రయాణం ఇకపై తేలిగ్గా, స్పష్టంగా సాగుతుంది అని మంచి సంకేతం. దూరం పెరిగిందని బాధపడవద్దు. నిజాలు అన్నీ బయటపడ్డాయని అర్థం చేసుకోండి. ఎందుకంటే నిజం తెలిసిన మనసుకి ఇక ఎవరు కూడా మోసం చేయలేరని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు మీ విలువను కాదు, మీ అమూల్యమైన సమయాన్ని కాపాడారు. ఎందుకంటే మీరు ఎవరితో ఉన్నారో, ఎవరికి మీ సమయాన్ని ఇచ్చారో ఇక వాళ్ళే మీ జీవిత దశను నిర్ణయిస్తారు. మీ మాటలు వినని వాళ్లకు, మీ మౌనం అర్థం చేసుకుని వాళ్లకు, మీ భావాలు మీ స్థానం లేని చోట నువ్వు ఉన్నంతకాలం మీ సమయం నెమ్మదిగా వృధా అవుతూనే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోవడం అంటే మీ జీవితం నుంచి వృధా అయ్యే గంటలు, అలాగే రోజులు, సంవత్సరాలు అన్నీ తొలగిపోవడమే. కొన్ని సంబంధాలు మన లైఫ్లో ఉండటానికి కాదు, మన లక్ష్యాన్ని ఆలస్యం చేయడానికి మాత్రమే ఉంటాయి. వాళ్ళతో మనం ఉన్నప్పుడు మీరు ఎదగలేరు, వాళ్ళ కోసం ఆగిపోతారు.
వాళ్ళ అంగీకారం కోసం మీరు ఏమీ అసలైన స్వరూపాన్ని మర్చిపోతారు. అలాంటి వాళ్ళు వెళ్ళిపోయారంటే అది నష్టం కాదు, అది భగవంతుడు మీ జీవితంలో చేసిన ఒక శుభ్రమైన తొలగింపు. మనకు అవసరం లేని వాళ్ళు దూరం కావడం అంటే భగవంతుడు ఇచ్చిన గొప్ప దారి. ఎందుకంటే మన చేతుల్లో నుంచి మనం విడిచిపెట్టలేని వాటిని స్వయంగా భగవంతుడు మౌనంగా దూరంగా చేస్తాడు. మనం ఎక్కువగా ప్రేమించిన వాళ్ళే మనకు ఎక్కువగా నొప్పిని కూడా ఇస్తారు. ఇది అక్షరాల నిజం. మిత్రమా, ఆ నొప్పి ద్వారా మనకు ఒక స్పష్టత కూడా వస్తుంది. ఇక చాలు, నీ సమయం అనేది ఇక్కడ వృధా అవుతుంది అని. మన విలువను ఎవరైనా సరే నిర్ణయించగలరా? లేదా? నీ విలువ నీలో ఉంటుంది, కానీ నీ సమయం మాత్రం పరిమితమైనది. ఇక ఆ సమయాన్ని ఎవరికి పడితే వాళ్ళు నువ్వు ఇవ్వకూడదు కదా. వాళ్లకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒక్కసారిగా ఒంటరిగా అనిపించవచ్చు నీకు. కానీ ఆ ఒంటరితనమే నీ నిజమైన బలాన్ని కూడా బయటకు తీస్తుంది. నిన్ను నువ్వే వినడం మొదలు పెడతావు. నీ కలలను, నీ లక్ష్యాలను, నీ ఆరోగ్యాన్ని, నీ సమయాన్ని కేటాయించడం మొదలు పెడతావు. అప్పుడే నీ జీవితం మళ్ళీ ముందుకి కదులుతుంది. భగవంతుడు ఎవరినైనా మీ జీవితంలో నుంచి తీసేశాడంటే అది మీకు వాళ్ళ స్థానంలో ఇంకా మంచి శాంతిని, ఇంకా గొప్ప ఎదుగుదలని పెట్టాలని ఆయన ఉద్దేశం. కాబట్టి మనకు అప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ కాలం గడిచిన తర్వాత మాత్రం మనమే చెబుతాం వాళ్ళు వెళ్ళిపోయినందుకు బాగానే జరిగింది అని. ఇదంతా కూడా మనకు అప్పుడు తెలియదు. మన జీవితంలో కొన్ని దశల్లో మనం ఎంత నిజంగా ఉన్నా, మనం ఎంత మంచి చేసినా, ఎంత ఓర్పుతో సహనంతో నడుచుకున్నా సరే ఫలితం మాత్రం మనకి ఎప్పుడూ అనుకూలంగా రాదు. అప్పుడు మనలో మనమే ప్రశ్నించుకోవడం మొదలెడతాం. నేనేమన్నా తప్పు చేశానా? నాకు నేనే ఇంతగా ఎందుకు అర్థం కావట్లేదు? నేను మారిపోవాలా అని. కానీ ఇక్కడే ఒక గొప్ప నిజం ఉంది. మీరు తప్పు కాదు, కాలమే సమాధానం చెబుతుంది. ప్రతి నిజం వెంటనే బయటపడదు మిత్రమా. ప్రతి విలువ వెంటనే గుర్తింపు రాదు. కొన్ని విషయాలు అర్థం కావాలి అంటే కాస్త సమయం పడుతుంది. ఖచ్చితంగా సమయం అవసరం. కొందరు మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక దశ దాటి తీరాల్సిందే. కొన్ని నిర్ణయాలు, విలువ బయటపడాలి అంటే కాలం అనేది గడవాల్సిందే. నీ నిశ్శబ్దం వాళ్ళు పూర్తి బలహీనంగా అనుకోవచ్చు. నీ ఓర్పును నువ్వు బయట పెడుతున్నావని అలా కూడా అనుకోవచ్చు. నీ నిజాయితీని అమాయకత్వంగా తక్కువ చూడొచ్చు. అది వాళ్ళ దృష్టి పరిమితి, అంతేకాని లోపం మాత్రం కాదు. మన లైఫ్లో కాలం న్యాయమూర్తి లాంటిది. మన మాటలు కాదు, మన చర్యలు కాదు, కాలంతో కలిసి నిలబడిన నిజమే చివరికి మాట్లాడుతుంది అనేది మాత్రం అక్షర సత్యం. నువ్వు ఎవరికైనా మంచి చేసావా? నువ్వు నష్టపోయిన నిజాన్ని వదలలేదా? నువ్వు అర్థం కాకపోయినా నీ విలువను తగ్గించుకోలేదా? అయితే భయపడవద్దు. ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఒంటరిగా అనిపించినా కాలం మాత్రం ముందుకు వెళ్ళినప్పుడు అదే నీకు ఒంటరితనం నీ బలంగా మారుతుంది. కొన్ని దారులు నిన్ను నేరుగా గమ్యానికి తీసుకెళ్ళవు, కానీ అవే దారులు నిన్ను నిజమైన నువ్వుగా తయారు చేస్తాయి. అవును మిత్రమా, అది వెంటనే కనిపించదు, కానీ కాలం వచ్చినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. మనం తరచుగా చేసే పెద్ద తప్పు ఏంటంటే తక్షణ ఫలితాల్లో మన విలువను కొలవడం, అలాగే ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేదని బాధపడటం, మనకు మనమే తప్పు అని అనుకోవడం. కానీ లైఫ్ అంటే ఒక్క రోజులో నిర్ణయించలేం. మన సంఘటనలతో మన ప్రయాణం ముగిసిపోదు. ఒక వ్యక్తి అభిప్రాయంతో మన విలువ మారదు. కాలం ఒక అద్భుతమైన శక్తి. అది తొందరపడదు ఎప్పుడు కూడా, కానీ అది ఏది కూడా మర్చిపోదు కదా. నిన్ను తప్పు అని అనుకున్న వాళ్ళే ఒకరోజు నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. లేదా నువ్వు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత స్వయంగా వాళ్ళే ఆలస్యంగా అయినా సరే నిజాన్ని గ్రహిస్తారు. అప్పటికి నీకు సమాధానాలు అవసరం ఉండవు. ఎందుకంటే నువ్వు నీ ప్రయాణంలో స్థిరపడిపోయి ఉంటావు కాబట్టి. ఇక అందుకే నిన్ను నువ్వే అవమానించుకోవద్దు. నీ విలువను వెంటనే అంగీకారం రాకపోయింది అని నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు. అవును మిత్రమా, నీ నిజాన్ని పూర్తిగా కాలానికి అప్పగించు. నువ్వు ఎప్పటికీ కూడా తప్పు కాదు, అది కేవలం సరైన సమయం అనేది రాకపోవడమే. గుర్తుపెట్టుకో మిత్రమా, ఈ విషయాన్ని. సరిగ్గా కాలమే సమాధానం అంటారు.
కానీ ఆ కాలం కోసం ఎదురు చూసే దశ మాత్రం మన జీవితంలో అత్యంత కష్టమైనది. ఎందుకంటే ఆ సమయంలో మీరు ప్రశ్నలతో నిండిపోయి ఉంటారు కాబట్టి. మీరు నిజంగా నిజాయితీగా ఉన్నారు, కానీ ఫలితం ఏమాత్రం రాలేదు. మీరు ఓర్పుగా ఉన్నారు, గుర్తింపు రాలేదు. మీరు నిశ్శబ్దంగా ఉన్నారు, అయినా కానీ మీ మౌనం అపార్థంగా మారుతుంది. అప్పుడు మనసు పూర్తిగా అలసిపోతుంది. నేను ఇలా ఉండడం వృధానా? నేను మారితేనే బాగుంటుందా? నిజంగా ఉండడం తప్పా అని అలాంటి సందర్భాలలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం, నువ్వు మారాల్సిన అవసరం అనేది ఉన్నప్పుడు సరిగ్గా కాలమే నిన్ను మార్చేస్తుంది. ఓపిక పట్టు. కానీ నువ్వు సరైన వాడివైతే కాలమే నిన్ను నిలబెడుతుంది కూడా. ప్రపంచం వెంటనే న్యాయం చేయదు, కానీ కాలం మాత్రం చివరికి తప్పకుండా న్యాయమే చేస్తుంది. చేసే తీరుతుంది కూడా. ఇది హడావిడిగా మాట్లాడదు, నిశ్శబ్దంగా నెమ్మదిగా నిజాన్ని బయటపెడుతుంది. మీరు ఎవరికైనా సహాయం అనేది చేసినప్పుడు, అది మీరు గుర్తుపెట్టుకోకపోయినా, మీరు ఎవరికైనా నష్టం చేయకుండా ఆగినప్పుడు, ఎవరు చూడకపోయినా, మీరు విలువను తగ్గించుకోకుండా ఒంటరిగా నిలబడ్డప్పుడు, ఎవరు చప్పట్లు కొట్టకపోయినా సరే, కాలం మాత్రం అన్నీ గుర్తుపెట్టుకుంటుంది, అన్నీ చూస్తూ ఉంటుంది. కొన్నిసార్లు జీవితం నిన్ను వెనకలాగుతుంది, నీకు స్పష్టంగా తెలియపరుస్తుంది, కానీ నిజానికి నిన్ను లోతుగా తయారు చేస్తుంది. ఎందుకంటే ఎత్తుకు వెళ్ళాలంటే ముందుకు బలం కావాలి. ఇక ఆ బలమే ఓర్పుతోనూ పుడుతుంది. మీరు తప్పును కాదని అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా వాదించాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వే నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏ మాత్రము లేదు మిత్రమా. కాలం ఒకరోజు నీ స్థానంలో నిలబడి తప్పకుండా మాట్లాడుతుంది. అప్పుడు మీరు ఏమీ చెప్పనవసరం లేదు. మీ జీవితమే మాట్లాడుతుంది. మీ స్థిరత్వమే సమాధానం చెప్తుంది. మీ ఎదుగుదలే న్యాయం చేస్తుంది. ఈ విషయాన్ని ఏమాత్రం అసలు మర్చిపోవద్దు మిత్రమా. అర్థమైందా? ఈ మోటివేషనల్ వీడియో మీకు బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.